బాపులపాడు మండలం సిరివాడ గ్రామంలో తలారి మేరీ హత్యకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. సమాచారం అందుకున్న వేర్వల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గన్నవరం డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి వచ్చి హత్యకు గల కారణాలపైన విచారణ చేపట్టారు. మీడియాతో మాట్లాడిన వేర్వల్లి ఎస్ఐ శ్రీనివాసు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, హత్య ఎవరు చేశారో అన్న విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది. పూర్తి విచారణ అయితే చేపడుతున్నాము. పూర్తి విచారణ తేలిన తర్వాత హత్య ఎవరు చేశారు, హత్య చేయటానికి గల కారణం ఏమిటి, ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయాలు కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియా ముందు చెప్పారు. అదేవిధంగా మృతదేహాన్ని మోర్చరీకి తరలిస్తున్న పోస్ట్ మార్టం నిమిత్తం మోర్చరీకి తరలిస్తున్నామని కూడా ఆయన మీడియాకు తెలియజేశారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. బాపులపాడు మండలం సిరివాడ గ్రామ పంచాయతీలో ఈరోజు సాయంత్రం సుమారు 7 గంటలు మరియు 7:15 మధ్య సమయంలో తలారి మేరీ ఫ్లోరెన్స్ వయసు 60 సంవత్సరాలు, ఎస్సీ కాలనీ సిరివాడ, ఈవిడ్ని ఈ కత్తితో మెడపైన తలపైన 3 చోట్ల కత్తితో నరకడంతో ఆవిడ చంపేశారని చెప్పేసి మాకు 112 కాల్, అలాగే ఇటుపక్క గ్రామ ప్రజలకు ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన వచ్చి పరిశీలించడం జరిగింది. ఇందులో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా అవన్నీ తెలుసుకొని ఇది మరణానికి కారణం మేరీ ఫ్లోరెన్స్ గారి మరణానికి కారణమైన వారిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రిమాండ్కి పంపుతాం. సార్, డిఎస్పీ గారు కూడా ఎంక్వైరీకి వచ్చారని తెలిసింది. డిఎస్పీ గారు గన్నవరం డిఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్, అలాగే కర్నూలు సిఐ వెంకటరామన్ సార్ వచ్చారు. కేసు ఉపరాలు అడిగారు, ఉపరాలు చెప్పడం అయింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. త్వరలో ముద్దాయిని పట్టుకుంటాం. సార్, ఆల్రెడీ ముద్దాయిని పట్టుకున్నామని ఒక సమాచారం తెలిసింది, నిజమా కాదు? ఇంకా పట్టుకోవాలి. ఓకే, అసలు ఎవరు తెలిసారు, పేరేమన్నా వివరాలు తెలుసా? అనుమానం ఉంది కానీ పలానా ముద్దాయి చేశారు అన్నది క్లారిటీ లేదు.